సో ఆల్రెడీ 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. నిన్ననే మోషన్ ప్లేన్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. సో ఈ రోజు కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము, లాస్ ఆఫ్ మోషన్. సో లాస్ ఆఫ్ మోషన్ అగైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వెయిటేజ్ చాప్టర్స్. సో ఒకసారి లాస్ ఆఫ్ మోషన్ వెయిటేజ్ ఎలా ఉంది చూడాలి అంటే వెయిటేజ్ చూద్దాం ఒకసారి. సో లాస్ ఆఫ్ మోషన్ ఐపీకి వచ్చేటప్పటికి ఎస్ ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తాయి. ఎంసెట్ లో 1 క్వశ్చన్, ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు రీసెంట్ ప్యాటర్న్ బట్టి. ఎస్ నీట్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, జేఈ మెయిన్స్ లో కూడా 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇది మన చాప్టర్ వెయిటేజ్. సో క్వశ్చన్ గ్యారంటీగా వచ్చింది అంటే దాని మీద మనం ఫోకస్ చేయాల్సిందే. అండ్ మోర్ ఓవర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది ఏంటి అంటే ఇది అన్ని లెసన్స్ కి యూస్ఫుల్ అయ్యేది అనమాట. అంటే ఇందులో మనం ఫోర్స్ గురించి చదువుతాం కదా. సో ఆ ఫోర్స్ అనే దాని గురించి ఎప్పుడైతే చదువుతామో మనము, ఫోర్స్ లేకుండా చాలా టాపిక్స్ ఉండవు. అది ఎలక్ట్రికల్ ఫోర్స్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవ్వచ్చు, మెకానికల్ ఫోర్స్ అవ్వచ్చు, స్ప్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, చాలా 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 కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్ మనం చదువుతాం. సో అన్ని ఫోర్సెస్ గురించి చదివేటప్పుడు అసలు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫోర్స్ అనేది తెలియాలన్నమాట. సో దానికోసం మన ఇవాల్టి టాపిక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో మనం చదివే టాపిక్స్ ఏంటి వాళ్ళ అంటే ఫోర్స్. ఇవాల్టి టాపిక్స్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఫోర్స్, ఆ ఫోర్స్ డెఫినేషన్ తర్వాత న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో ఈ బేసిక్స్ లాస్ అర్థం కాకపోతే మాత్రం మనము ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ చాలా టాపిక్స్ ఉంటాయి ఫోర్స్ రిగార్డింగ్ ఫోర్స్ వచ్చి. ఆ ఫోర్స్ టాపిక్స్ మనకు అర్థం కావన్నమాట. సో ఫోర్స్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, కంపల్సరీగా అర్థం అవ్వాలి మనకి. సో లెట్ us స్టార్ట్ విత్ టుడేస్ టాపిక్. అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఎస్ మన అందరికీ తెలుసు, ఫోర్స్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే పుష్ ఆర్ పుల్. సో మనం బయట నుంచి ఫోర్స్ అప్లై చేస్తాము. సో ఒక బాడీ మీద పుష్ ఆర్ పుల్ అంటే కొంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎక్కడి నుంచి, బయట నుంచి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్ which may move a body at rest or stop a moving body or change the speed or change the direction. ఈ పనులన్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. మళ్ళీ ఇదే మనము న్యూటన్స్ ఫస్ట్ లా కూడా చదువుతాం. సో ఫోర్స్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ జరుగుతాయి? ఫోర్స్ కెన్ మూవ్ ఎ బాడీ అట్ రెస్ట్, ఫోర్స్ కెన్ స్టాప్ ఏ మూవింగ్ బాడీ, ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ మూవింగ్ బాడీ, force can change the direction of moving body and excuse me, force can change the shape and size of the body. సో ఫోర్స్ ఇన్ని పనులు చేయగలదు. ఒకవేళ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే ఈ పనులన్నీ జరగవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బాడీ ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది అంటే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు అది రెస్ట్ లోనే ఉంటుంది. అలాగే ఒక బాడీ ఇనిషియల్ గా మోషన్ లో ఉంటే దాని మీద వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు ఆ బాడీ మోషన్ లోనే ఉంటుంది. సో ఇదే మనకి న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఎప్పుడైతే ఫోర్స్ గురించి మాట్లాడతామో అండ్ ఫోర్స్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ. ఒక బాడీ రెస్ట్ లో ఉండాలా, ఒక బాడీ మోషన్ లో ఉండాలా, ఇది డిసైడ్ చేసేది ఎవరు అంటే ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్. సో 2 రకాల ఫోర్సెస్ మనం డిసైడ్ చేయొచ్చు. ఒకటి బ్యాలెన్స్డ్ ఫోర్స్ అండ్ రెండోది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఏదైతే మనం చూసామో ఒక వుడెన్ బ్లాక్ ని కన్సిడర్ చేద్దాం. ఈ వుడెన్ బ్లాక్ మీద 2 వైపులా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకుందాం. సో ఈ డైరెక్షన్ లో అంటే టువర్డ్స్ లెఫ్ట్ లెట్ us సే 2 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. టువర్డ్స్ రైట్ కూడా 2 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే F1 F2 ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్. వెక్టార్స్ మీకు ఐడియా ఉంటుంటుంది బికాస్ ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఫోర్స్ ని డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము వెక్టార్స్ ని ఆలోచించాలి. అంటే దాని మాగ్నిట్యూడ్ ఆలోచించాలి, అలాగే దాని డైరెక్షన్ ని కూడా ఆలోచించాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 న్యూటన్ 2 న్యూటన్ మాగ్నిట్యూడ్ వైజ్ 2 సేమ్, కానీ డైరెక్షన్ చూడండి ఆపోజిట్. సో ఇక్కడ F1 is equal to F2 లేదా F1 bar is equal to F2 bar అని కూడా రాయొచ్చు. బట్ F1 bar
ప్లస్ F2 బార్ కనుక చేస్తే ఆన్సర్ ఏమవుతుంది 0. బికాస్ ఎప్పుడైతే బార్ పెట్టామో దానికి డైరెక్షన్ అట్రిబ్యూట్ చేయాలి. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది. సో F1 బార్ రాస్తే దీనికి ఏం రాయాలి 2 ఇంటూ మైనస్ ఐ క్యాప్. ఇక్కడ F2 బార్ రాస్తే 2 ఇంటూ పాజిటివ్ ఐ క్యాప్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, F1 బార్ F2 బార్ ఆన్సర్ 0 వచ్చిందా లేదా? ఈ కేసులో మనం ఏం చెప్తాము అంటే ఈ కండిషన్ లో F నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ నెట్ ఫోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. నెట్ ఫోర్స్ 0 అయితే బాడీ మీద ఎన్ని ఫోర్సెస్ అయినా యాక్ట్ అవ్వచ్చు. మీరు ఇక్కడ ఒక పాయింట్ సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. నెట్ ఫోర్స్ వేరు, ఇండివిజువల్ ఫోర్సెస్ వేరు. నెట్ ఫోర్స్ అంటే ద రిజల్టాంట్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్. ఇండివిజువల్ ఫోర్సెస్ ఎన్నైనా యాక్ట్ అవ్వచ్చు. అయితే నెట్ ఫోర్స్ కనుక 0 అయ్యింది అంటే ఆ బాడీ యాక్సెలరేషన్ 0. ఎప్పుడైతే నెట్ ఫోర్స్ 0 అవుతుందో అప్పుడు ఆ బాడీ యాక్సెలరేషన్ ఏమైపోతుందమ్మా 0 అవుతుంది. సో యాక్సెలరేషన్ 0 అయ్యింది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది వెలాసిటీ కాన్స్టెంట్. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ లెసన్ లో కైనమెటిక్స్ లో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో అకార్డింగ్ టు అవర్ కైనమెటిక్స్ ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుందో యాక్సెలరేషన్ 0 అయిపోతుంది. బికాస్ యాక్సెలరేషన్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ కాన్స్టెంట్ అయితే చేంజ్ ఇన్ వెలాసిటీ 0. సో యాక్సెలరేషన్ కూడా 0 అయిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నెట్ ఫోర్స్ 0 అవుతుందో, ఇండివిజువల్ ఫోర్సెస్ కాదు, నెట్ ఫోర్స్ 0 అయితే అయినా కూడా ఒక బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అవ్వచ్చా? ఎస్, యాక్ట్ అవ్వచ్చు. కానీ వాటి రిజల్టాంట్ ఏదైతే ఉందో నెట్ 0 అవుతుంది. ఎప్పుడు ఆ ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇదే మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసేటప్పుడు కూడా చూస్తాం. ఒక బాడీకి నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ బాడీ మూవ్ అవుతుందా లేదా, రెస్ట్ లో ఉందా లేదా, ఇది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ 0 అంటే బాడీ మూవ్స్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. నెట్ ఫోర్స్ 0 కాకపోతే అలాంటి కేసులో దానిని అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటారు. సో ఇన్ కేస్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ ఎప్పుడైతే 0 అయిందో యాక్సెలరేషన్ 0 అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని పదాలు వినగానే దాని రిలేటెడ్ కనెక్షన్ పదాలు మన మైండ్ లోకి వచ్చేసేయాలి. సో ఇక్కడ కనెక్టెడ్ పదాలు ఏంటి అంటే F నెట్ 0 అయితే దాని యాక్సెలరేషన్ 0 ఒక బాడీకి. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే F నెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ 0 అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ హియర్. మళ్ళీ ఒక వుడెన్ బ్లాక్ కన్సిడర్ చేశాను. దీని మీద ఈ డైరెక్షన్ లో 5 న్యూటన్ ఫోర్స్, ఈ డైరెక్షన్ లో 2 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది అనుకుందాం. ఇప్పుడు నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 5 minus 2 న్యూటన్ ఎంత వచ్చింది? 3 న్యూటన్, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ 0 కాదు. నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ 0 కాకపోతే ఆ బాడీ మీద రిజల్టాంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు రిజల్టాంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో? పాజిటివ్ వచ్చింది కదా, అంటే పాజిటివ్ డైరెక్షన్ లో, పెద్ద ఫోర్స్ డైరెక్షన్ లోనే ఎప్పుడు మూవ్ అవుతుంది. ఇప్పుడు రిజల్టాంట్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి రిజల్టాంట్ ఫోర్స్ డైరెక్షన్ లోనే బాడీ మూవ్ అవుతుంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. వెన్ F రిజల్టాంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎప్పుడైతే రిజల్టాంట్ ఫోర్స్ 0 కాదు, దెన్ ద బాడీ accelerates. Then the body accelerates in the direction of resultant force. In the direction of resultant force. మీరు ఇవన్నీ బేసిక్స్ అమ్మా. ఇలాంటి బేసిక్స్ మిస్ అవ్వడం వల్లనే చాలా మంది ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ కష్టం అనుకుంటారు. సో ఈ రోజు క్లాస్ లో మీరు నేర్చుకునేది చాలా సింపుల్ అని అనిపించవచ్చు, కానీ ఈ బేసిక్స్ మైండ్ లో ఉంటేనే మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ పేజ్ లో నేను చెప్పిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి F net ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, రెండోది F net నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది. F net ఈజ్ ఈక్వల్ టు 0 అయితే యాక్సెలరేషన్ 0 అయిపోతుంది. కానీ
ఎఫ్ నెట్ 0 కాకపోతే ఏమవుతుంది, ఆ రిజల్టాంట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో బాడీ ఆ డైరెక్షన్ లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ F1 గ్రేటర్ దాన్ F2 అని ఇచ్చారు. F1 గ్రేటర్ దాన్ F2 కాబట్టి ఎఫ్ నెట్ అన్నా రిజల్టాంట్ ఫోర్స్ అన్నా ఒకటే. FR ఇస్ ఈక్వల్ టు ఎలా రాయాలి మనము, F1 మైనస్ F2. ఓకే, సో F1 మైనస్ F2 అంటే రిజల్టాంట్ ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్ లో వచ్చింది. FR అంటే బాడీ ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ డెవలప్ చేసుకుంటుంది. ఎటువైపు రిజల్టాంట్ ఫోర్స్ ఉంటుందో అటువైపే బాడీ యాక్సిలరేషన్ ఉంటుంది. ఇది మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసేటప్పుడు కంపల్సరీగా ఫాలో అవుతాము. సో గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ విత్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఫస్ట్ ఆల్ ద 3 లాస్ చూసేద్దాము, ఆ తర్వాత వాటి అప్లికేషన్స్ ఎలాగా అలా హ్యాండిల్ చేయాలి అనేది చెప్తాను నేను. సో ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ in uniform motion in straight line unless compelled to change the state by an applied force. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది దీనిని న్యూటన్స్ ఫస్ట్ లా ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ కి ఇంకొక పేరు ఏంటి అంటే లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఎందుకు అసలు ఇనర్షియా అంటే ఏంటి? ఇనర్షియా తెలుగులో సింపుల్ గా చెప్పాలి అంటే బద్ధకం, లేజినెస్ అన్నమాట. సో ఇనర్షియా అంటే ఏంటంటే ఇక్కడ ఒక బాడీ నార్మల్ గా న్యాచురల్ స్టేట్ ఏంటి అంటే ఐదర్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఆ యూనిఫామ్ మోషన్ కూడా ప్రతి బాడీ స్ట్రైట్ లైన్ లో వెళ్ళడానికే ఇష్టపడుతుంది. ఒక బాడీ తనంత తానుగా దాని డైరెక్షన్ ని చేంజ్ చేసుకోలేదు. ఖచ్చితంగా జడత్వం. అబ్బో పావని వెరీ గుడ్. ఎస్, జడత్వం. ఐ హోప్ ఇవాళ క్లాస్ లో మనకి 3 పావనీలు ఉన్నారనుకుంటా. ఓకే, సో జడత్వం. ఎస్, ఇనర్షియా అంటే జడత్వం. సో ఇనర్షియా అంటే ఏంటి అంటే ఏ స్టేట్ లో ఉందో ఆ స్టేట్ లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఒక బాడీ ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగుండా ఏదో ఒక చైర్ ఉంది. ఆ చైర్ ఇనిషియల్ గా రెస్ట్ లోనే ఉంది, తర్వాత కొంచెం టైం తర్వాత అబ్జర్వ్ చేసినా రెస్ట్ లోనే ఉంటుంది. అది అలా ఎప్పటిదాకా రెస్ట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది? ఎప్పటిదాకా అంటే దాని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు. ఎప్పుడైతే దాని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే అది రెస్ట్ లో నుంచి మోషన్ లోకి వస్తుంది. సేమ్ విత్ మోషన్. ఆల్రెడీ ఒక బాడీ మోషన్ లో ఉంది అనుకుందాం, మన ఎదురుగుండా ఒక బాడీ మోషన్ లో ఉంది. అది ఎప్పటి వరకు మోషన్ లో అలాగే ఉంటుంది? ఎప్పటి వరకు అలాగే మోషన్ లో ఉంటుంది అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అది దాని స్టేట్ ని మార్చుకుంటుంది. సో ఒక బాడీ దాని ఇనీషియల్ స్టేట్ ని మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. అండ్ ఒక బాడీ స్ట్రైట్ లైన్ పాత్ నుంచి డీవియేట్ అవ్వాలి అంటే, స్ట్రైట్ లైన్ పాత్ లో నుంచి కర్వ్డ్ పాత్ లోకి రావాలి అన్నా కూడా దాని మీద ఖచ్చితంగా ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. అదే మనకి న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తుంది అనమాట. ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే, అది కూడా ఎలాంటి ఫోర్స్ అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఒకవేళ బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ అయ్యింది అనుకోండి, రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక బ్లాక్. ఇప్పుడు ఈ బ్లాక్ ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది, దీని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవ్వట్లేదు. సో అది అలా రెస్ట్ లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఒకవేళ నేను దీని మీద ఈ డైరెక్షన్ లో 2 న్యూటన్స్ ఫోర్స్, ఈ డైరెక్షన్ లో 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. ఇప్పుడు బ్లాక్ మోషన్ లోకి వస్తుందా రాదా చెప్పాలి. నేను అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, అబ్బా వెంటనే వచ్చింది శ్రీనాథ. ఎస్, నో, బికాస్ నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ ఏమైంది ఇక్కడ? 0. నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ 0 అయితే బాడీకి యాక్సిలరేషన్ ఉండదు. సో ఇక్కడ ఖచ్చితంగా మనం ఎలాంటి ఫోర్స్ వాడాలి అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటేనే బాడీ స్టేట్ అనేది మారుతుంది. నెక్స్ట్, ఇనర్షియా అనే పదానికి మీనింగ్ అదే అనమాట. ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు రిమైన్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఒక రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లో ఉండడానికే ఇష్టపడుతుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఆ టెండెన్సీ, ఆ ఫీలింగ్, ఆ లక్షణాన్ని ఏమంటారు అంటే దానిని ఇనర్షియా అంటారనమాట.
సో యాక్చువల్ గా ఇనర్షియా 3 టైప్స్ ఉంటాయి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, inertia of rest, inertia of motion, and inertia of direction. ఈ మూడు కలిపే యాక్చువల్ గా మనకి న్యూటన్స్ ఫస్ట్ లా స్టేట్మెంట్ వస్తుంది. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉండడానికే ఇష్టపడుతుంది, దాని స్టేట్ ని చేంజ్ చేసుకోదు, మోషన్ లోకి రాదు దానంతట అదే. ఎప్పుడు మోషన్ లోకి వస్తుంది? ఎప్పుడైతే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందో అప్పుడు మోషన్ లోకి వస్తుంది. సిమిలర్లీ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే a body which was initially in state of motion wants to continue in the state of motion. ఎప్పటి వరకు అంటే ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వనంత వరకు. ఏదైనా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్ అయితే మోషన్ లో ఉన్న బాడీ ఏమవుతుంది? రెస్ట్ లోకి వస్తుంది. సిమిలర్లీ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, డైరెక్షన్ అంటే ఇక్కడ లేజినెస్ టు బి ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్. ఒక బాడీ స్ట్రైట్ లైన్ లో ఉన్నది స్ట్రైట్ లైన్ లో ఉండడానికే ఇష్టపడుతుంది, దానంతటా అదే డైరెక్షన్ చేంజ్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ ఆర్ కార్ ఆర్ ఎనీ వెహికల్ రన్ చేస్తాము అనుకోండి, ఆ వెహికల్ మీద మనం ఎలాంటి ఫోర్స్ పెట్టట్లేదు అంటే అది ఖచ్చితంగా అదే స్ట్రైట్ లైన్ లో అలాగే వెళ్ళిపోతుంది. ఒకవేళ అది టర్న్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం స్టీరింగ్ వీల్ మీద ఫోర్స్ అప్లై చేయాలి, లేదా హ్యాండిల్ బార్ మీద ఫోర్స్ అప్లై చేయాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే స్ట్రైట్ లైన్ లో వెళ్ళేది స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీ టాస్క్ ఏంటి అంటే అది ఇనర్షియా ఆఫ్ రెస్టా, ఇనర్షియా ఆఫ్ మోషనా, ఇనర్షియా ఆఫ్ డైరెక్షనా, ఆ ఎగ్జాంపుల్ ఈ మూడిట్లో దేనికి సంబంధించింది నాకు మీరు చెప్పగలరు. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? శ్రీనాథ్ మ్యాన్, ఆర్ యు రెడీ? ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాన్ ఉంది కదా మన గదిలో, రూమ్ లో ఫ్యాన్ తిరుగుతోంది, స్విచ్ ఆఫ్ చేస్తాం. మరి స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫ్యాన్ రెస్ట్ లోకి రాకుండా తిరుగుతూ 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 స్లోగా ఆగుతుంది. ఇది ఏంటి? ఎస్, inertia of motion. Very good, Srinath. I was missing you yesterday, but Pavani, all the Pavanis were doing good yesterday. Next, ఇంకొక ఎగ్జాంపుల్, రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, రన్నింగ్ రేస్ లో మనుషులు పరిగెడుతూ ఉంటారు, పరిగెట్టి ఫైనల్ స్టేజ్ కి వచ్చి రాగానే టక్కుమని ఆగిపోతారా, లేదా వాళ్ళకి కొంచెం దూరం పరిగెట్టి నెమ్మదిగా స్లో అవుతారు? ఇది దేనికి ఎగ్జాంపుల్? This time, yes, inertia of motion. Malli, yes, inertia of motion example. Next, కార్పెట్ కి డస్ట్ పట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ఇలా కార్పెట్ ని పట్టుకుని ఒక స్టిక్ తీసుకుని టప 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 దాన్ని బారుతాం. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్ని కింద పడిపోతూ ఉంటాయి, రాలిపోతుంది, డస్ట్ అంతా కిందకి రాలిపోతుంది. ఇది దేనికి ఎగ్జాంపుల్? Inertia of rest. Yes, this time Pavani has taken inertia of rest. అవును, మనము కార్పెట్, దాని మధ్యలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, ఫోర్స్ దేని మీద అప్లై చేసాము? కార్పెట్ మీద మాత్రమే అప్లై చేసాం. సో కార్పెట్ జరిగింది కానీ డస్ట్ పార్టికల్స్ మీద మనం అప్లై చేయలేదు కదా. సో ఎక్కడున్న డస్ట్ పార్టికల్స్ అక్కడే ఉంటాయి, కార్పెట్ వెనక్కి వెళ్ళిపోతుంది, సో డస్ట్ పార్టికల్స్ అన్ని కిందకి రాలిపోతాయి. ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. వెరీ గుడ్, మీరు అందరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారే. Excuse me. Okay, last and final example. ఒక కార్ వెళ్తోంది, కార్ ఆర్ బస్ ఇమాజిన్ చేసుకుందాం. ఆ బస్సులో మనం నిలబడి ఉన్నాం, సడన్ గా బ్రేక్స్ అప్లై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ఇన్ విచ్ డైరెక్షన్ మ్యాన్ ఫాల్స్. క్వశ్చన్ పూర్తి అవ్వలేదు, బట్ ఇనర్షియా ఆఫ్ రెస్టా? నో. బస్సు మూవింగ్, బస్సులో మనిషి నిలబడి ఉన్నాడు, ఆ బస్ కి సడన్ గా బ్రేక్స్ అప్లై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ఇన్ విచ్ డైరెక్షన్ ద పర్సన్ ఫాల్స్. ఎస్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ కన్నా ఇనర్షియా ఆఫ్ మోషన్ ఎగ్జాంపుల్. ఆ పర్సన్ ఏ డైరెక్షన్ లో పడిపోతాడు అనేది క్వశ్చన్. ఆపోజిట్ అంటే ఎస్, బ్యాక్వర్డ్స్. నో, ఫ్రంట్ వర్డ్స్. ఫ్రంట్ వర్డ్స్. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మనం ఎటువైపు పడిపోతాం అమ్మా? మీకు అర్థం కాలేదా? బస్సులో నిలబడి ఉన్నాం కదా, ఎస్, ఫ్రంట్ పడతాం మనం. ఎస్, కరెక్ట్.
ఇమాజిన్ చేసుకోండి, బస్సులో మీరు నిలబడి ఉన్నారు, బస్సు సడన్ బ్రేక్ పడినప్పుడు మనం ఎటు పడతాం? అలా ముందుకెళ్ళి డ్రైవర్ పక్కకి వెళ్ళి ఆగుతాం అనమాట, ఫ్రంట్ బర్డ్స్ పడతాం. ఎందుకంటే ఇనిషియల్ గా బస్సులో నిలబడిన మనిషి ఇద్దరు మోషన్ లో ఉన్నారు. సడన్ గా ఫోర్స్ అప్లై చేసి బస్సుని మాత్రమే ఆపారు, అవునా? ఎస్, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ బస్. చాలా తెలివైన సమాధానం పావని, వెరీ గుడ్. సో బస్సు ఆగింది, మన బాడీ విచ్ వాజ్ ఇనిషియల్లీ ఇన్ మోషన్, ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ మోషన్. మన బాడీ మీద ఎవరు బ్రేక్స్ అప్లై చేయలేదు కదా, సో మన బాడీ ఫాల్స్ ఫార్వర్డ్స్. సిమిలర్లీ లగేజ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, కార్ మీద లగేజ్, ఇక్కడ లగేజ్ ఉంది అనుకోండి కార్ మీద. ఒకవేళ ఈ లగేజ్ టై చేసి లేదు అనుకుందాం, దీనికి ఏం తాడు కట్టిలేదు. సడన్ గా కార్ స్టార్ట్ అయినప్పుడు లగేజ్ ఏ డైరెక్షన్ లో పడిపోతుంది? సడన్ గా కార్ స్టార్ట్ అయినప్పుడు లగేజ్ ఏ డైరెక్షన్ లో పడుతుంది? ఏ డైరెక్షన్ లో పడుతుంది అంటే బ్యాక్వర్డ్స్. శ్రీనాథ్ ఆపోజిట్. ఈసారి మీరు అందరూ చాలా తెలివిగా ఇస్తున్నారు ఆన్సర్. ఎస్, బ్యాక్వర్డ్స్ పడిపోతుంది. అలాగే కార్ మోషన్ లో ఉంది, సడన్ బ్రేక్స్ వేసినప్పుడు ఎటువైపు పడిపోతుంది? ఫ్రంట్. ఎందుకు అంటే ఇందాక బ్యాక్వర్డ్స్ పడిపోవడం ఎందుకు అంటే డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. బ్యాక్వర్డ్స్ పడిపోవడం అనేది డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఫ్రంట్ పడిపోవడం అనేది డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకే, ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెట్ ఫోర్స్ ఉంటేనే ఒక బాడీ దాని స్టేట్ ని మార్చుకోవడానికి ఇష్టపడుతుంది. నెట్ ఫోర్స్ జీరో అయితే రెస్ట్ లో ఉన్నది రెస్ట్ లోనే ఉంటుంది, మోషన్ లో ఉన్నది మోషన్ లోనే ఉంటుంది, స్ట్రైట్ లైన్ లో ఉన్నది స్ట్రైట్ లైన్ లోనే ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చారు, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఈ కాయిన్ గ్లాస్ లో ఎందుకు పడిపోతుంది అంటే ఇనిషియల్ గా కాయిన్, కార్డ్బోర్డ్ రెండు కూడా రెస్ట్ లోనే ఉన్నాయి, కానీ మనం ఫోర్స్ దేని మీద అప్లై చేసాము? ఓన్లీ కార్డ్బోర్డ్ మీద మాత్రమే ఫోర్స్ అప్లై చేసాం, కాయిన్ మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. సో కాయిన్ విచ్ వాజ్ ఇనిషియల్లీ ఇన్ రెస్ట్, ఇట్ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ రెస్ట్. సో ఈ కార్డ్బోర్డ్ పక్కకి వెళ్ళగానే కాయిన్ అలా కిందకి పడిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము. ఇనర్షియా అండ్ మాస్. ఎస్, వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంసెట్ లో వచ్చే బిట్స్ కి inertia is the measure of mass, or we can say that mass is the measure of inertia. Adi good. Mass is the measure of inertia. Mass is the measure of inertia. More mass, more inertia. Ante directly proportional anamata. More the mass, more is inertia. Less mass, less inertia. సో మన దగ్గర ఒక 2 kg స్టోన్ అలాగే ఒక 10 kg స్టోన్ ఉన్నాయి అనుకుంటే దేనికి ఎక్కువ ఇనర్షియా ఉంటుంది? ఆబ్వియస్ గా 10 kg. అందుకే మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు 2 kg స్టోన్ ఈజీగా మూవ్ అయిపోతుంది, కానీ 10 kg స్టోన్ ఈజీగా మూవ్ అవ్వదు. ఎందుకు? దానికి ఎక్కువ ఇనర్షియా ఉంది. సో ఎక్కువ అపోజిషన్ టు చేంజ్ ఇట్ స్టేట్ అన్నమాట. అది రెస్ట్ లో ఉంది, రెస్ట్ లో ఉన్నది మార్చుకోవడానికి ఇష్టపడదు, అంటే ఎక్కువ అపోజ్ చేస్తుంది అనమాట. సో ఆ అపోజిషన్ ని దాటుకుని మనం ఫోర్స్ అప్లై చేయాలి. సో పెద్ద సైజు మాసెస్ కి ఎక్కువ ఫోర్స్ ఎందుకు అప్లై చేయాలి అంటే ఈ రీజన్, మోర్ మాస్ మోర్ ఇనర్షియా. బిఫోర్ గోయింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా అనేది మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రిక్షన్ బ్యాక్ పావని, ఫ్రిక్షన్ ఇప్పుడే రాదమ్మా. ఓకే, ఫ్రిక్షన్ కూడా ఒకవేళ ఫ్రిక్షన్ కాకపోతే మనం చెప్పుకునేది. ఓకే సరే, మొమెంటం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే న్యూటన్స్ సెకండ్ లా అనేది ఖచ్చితంగా మొమెంటం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొమెంటం ఆఫ్ అ బాడీ డెఫినేషన్ ఏంటి? మొమెంటం ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం డెఫినేషన్ మాస్ ఇంటూ వెలాసిటీ చాలా 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 ఇంపార్టెంట్. Momentum scalar vector ante momentum is a vector quantity. Momentum is a vector quantity.
మొమెంటం అనేది వెక్టార్ క్వాంటిటీ. అంటే మొమెంటం డైరెక్షన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? మాస్ స్కేలర్ కదా, అంటే దీని డైరెక్షన్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే మొమెంటం కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. మొమెంటం SI యూనిట్స్ వచ్చేసి వెలాసిటీ, మొమెంటం డైరెక్షన్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. దీని SI యూనిట్స్ వచ్చేసి kg మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్స్ వచ్చేసి గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. kg మీటర్ పర్ సెకండ్ అలాగే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అనేవి CGS యూనిట్స్. యూనిట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. A truck moving at very low speed can kill a person standing in its path because of heavy mass of the truck. ఇక్కడ చూడండి, ట్రక్ అనేది స్లోగానే మూవ్ అవుతుంది కానీ అది ఒక పర్సన్ ని కిల్ చేయగలదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హెవీ మాస్. సో మాస్ మీద మొమెంటం అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడే చూసాం కదా, మొమెంటం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. నెక్స్ట్, ఏ బుల్లెట్ ఆఫ్ స్మాల్ మాస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? బుల్లెట్ తీసుకుందాం. బుల్లెట్ చూడండి, మాస్ ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 2 grams, 1 gram, 0.8 grams అలా ఉంటుంది బుల్లెట్ మాస్. అంత తక్కువ మాస్ ఉన్నా కూడా అది ఒక పర్సన్ ని కిల్ చేయగలదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ వెలాసిటీ. మీరు ఐడెంటిఫై చేస్తుంటారు. శ్రీనాథ్, కరెక్ట్, బికాస్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. సో మొమెంటం is directly proportional to mass and momentum is directly proportional to velocity also. ఇప్పుడు ఈ మొమెంటం ని బేస్ చేసుకుని మనం న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్తుంది. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్ the rate of change of momentum of an object is proportional to the applied force. So ఒకవేళ అప్లైడ్ ఫోర్స్ F అనుకుంటే F is directly proportional to rate of change of momentum. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇలా రాసుకోవచ్చు కదా, dp/dt. P అంటే ఏంటి ఇక్కడ? మొమెంటం. రేట్ ఆఫ్ అనే పదం వచ్చినప్పుడల్లా చెప్పాను గుర్తుపెట్టుకోండి అని, డినామినేటర్ లో టైం ఉంటుంది. ఏ డెఫినేషన్ లో అయితే రేట్ ఆఫ్ ఉంటుందో దాని ఫార్ములా డినామినేటర్ లో ఏముంటుంది? టైం. సో F is proportional to delta P/delta T. ఇదే మన న్యూటన్స్ సెకండ్ లా. Since Newton's second law is depending on momentum, Newton's second law of motion is also called as law of momentum. దీనిని లా ఆఫ్ మొమెంటం అని అంటారు అనమాట. సో F is proportional to delta P/delta T. ఓకే, సో దీనికి ఒక చిన్న డెరివేషన్ ఉంటుంది, చూద్దాము. అదేంటి అంటే, ఒక బాడీ ఉంది కన్సిడర్ చేద్దాము. దాని ఇనీషియల్ వెలాసిటీ u. ఒక బాడీ ఉంది, మాస్ m. దీని మీద F అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వలన ఇది ఇనీషియల్ గా u వెలాసిటీతో వెళ్తోంది. ఎప్పుడైతే F ఫోర్స్ యాక్ట్ అయ్యిందో దాని వెలాసిటీ మారిపోయింది. వెలాసిటీ v గా మారింది అనుకుందాం. వెలాసిటీ చేంజ్డ్ ఫ్రమ్ u టు v ఇన్ టైం t. ఒక t టైం లో మారింది. ఇప్పుడు ఇనీషియల్ మొమెంటం ఏంటి? m ఇంటూ u, దానిని p1 అనుకుందాం. ఫైనల్ మొమెంటం ఏంటి? m ఇంటూ v, దానిని p2 అనుకుందాం. మనకి సెకండ్ లా ప్రకారం ఏం కావాలి? చేంజ్ ఇన్ మొమెంటం కావాలి. సో చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. mv మైనస్ mu, m కామన్ తీసాము, v మైనస్ u. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఏం చెప్పాను? డినామినేటర్ లో టైం రావాలి. సో m ఇంటూ v మైనస్ u బై t. ఓకే, సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఈ m ఇంటూ v మైనస్ u బై t, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. సో F is proportional to m into v minus u by t. ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసినప్పుడల్లా, ఫిజిక్స్ లో గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ కాదు యాక్చువల్ గా మ్యాథ్స్. ఎప్పుడైతే ఒక ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తామో, ఈజ్ ఈక్వల్ టు రాస్తామో, అక్కడ ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. we can use the previous relation easily to derive. శ్రీనాథ్, బట్ ఇది మనకి ఐపీఈలో 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి డీల్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి డీల్ చేయాలి. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టు పెడతామో అక్కడ ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఇక్కడ కేన్ ఏమంటారు అంటే కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు కేన్. సో ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తే ద వెరీ ఫేమస్ న్యూటన్ సెకండ్ లా వస్తుంది. F ఈజ్ ఈక్వల్ టు ma. ద మోస్ట్ ఫేమస్ న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్ టు ma వస్తుంది.
ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. F is equal to ma. ఫోర్స్ కి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పొచ్చు. ఫోర్స్ యూనిట్స్ వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్. ఎస్, న్యూటన్ అనేది ఎక్కువగా వాడతాము. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటి అంటే న్యూటన్. సిజిఎస్ యూనిట్స్ చెప్పగలరా? డైన్స్. రిలేషన్ బిట్వీన్ న్యూటన్ అండ్ డైన్, 1 న్యూటన్ is equal to 10 to the power 5 డైన్స్. అప్పుడు 1 డైన్ is equal to ఎంత అవుతుంది? 10 to the power -5 న్యూటన్. ఓకే, ఇవి కాకుండా వేరే యూనిట్స్ కూడా ఉన్నాయి ఫోర్స్ కి, బాగా గుర్తుపెట్టుకోండి. వాటిని గ్రావిటేషనల్ యూనిట్స్ అంటారు. ఇది SI యూనిట్ కాదు, గ్రావిటేషనల్ యూనిట్స్. అవేంటి అంటే 1 కిలోగ్రామ్ ఫోర్స్ లేదా 1 kg వెయిట్. విన్నారా? ఈ యూనిట్స్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్ఫ్రంట్ అయ్యారా? 1 కిలోగ్రామ్ ఫోర్స్ లేదా 1 kg వెయిట్. ఇవి SI యూనిట్స్ కాదు. సో వీటి కన్వర్షన్ ఎలాగా అంటే 9.8 తో మల్టిప్లై చేస్తే న్యూటన్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో 1 kilogram force is equal to 9.8 newtons. Similarly, 1 gram force, 1 gram weight అనే యూనిట్స్ కూడా ఉంటాయి. దీనికి ఏం చేయాలి? 980 డైన్స్, 980 తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది సిజిఎస్, ఇది SI రిప్రజెంటేషన్ అన్నమాట. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము ఒకవేళ వెయిట్ ఆఫ్ అ బాడీ ఈస్ గివెన్ as 2 kilogram force, 2 kgf అని ఇచ్చారు. ఇప్పుడు దీంతో మనం ప్రాబ్లం చేసేయగలమా? చేయకూడదు. దీనిని న్యూటన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగా? 2 into 9.8 తో మల్టిప్లై చేస్తే న్యూటన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో కిలోగ్రామ్ ఫోర్స్, కేజీ వెయిట్ ఇవి మనకి SI యూనిట్స్ కాదు. ప్రాబ్లమ్స్ లో ఇవి ఇస్తే మనం ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, 19.6. ఎస్, కరెక్ట్. న్యూటన్స్ థర్డ్ లాకి వచ్చాను. న్యూటన్స్ థర్డ్ లాక్ వేరే పేరేంటి ఏంటి అంటే లా ఆఫ్ ఇంటరాక్షన్. లా ఆఫ్ ఇంటరాక్షన్ ఖచ్చితంగా న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవ్వాలి అంటే సింగిల్ బాడీ మీద ఇది అప్లై అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి, న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ నాట్ అప్లైడ్ టు ఏ సింగిల్ బాడీ. ఒకటే బాడీ మీద యాక్షన్ రియాక్షన్ పెయిర్ యాక్ట్ అవ్వదు. ఇందులో ఖచ్చితంగా 2 బాడీస్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక బాడీ రెండో దాని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. ఎస్, యాక్షన్ రియాక్షన్. వెరీ గుడ్. మనకి న్యూటన్స్ థర్డ్ లా అనగానే గుర్తొచ్చేస్తుంది. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మనం సింపుల్ గా దీన్ని ఎలా రాయొచ్చు? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. యాక్షన్ అనేది ఒక ఫోర్స్, రియాక్షన్ అనేది ఇంకొక ఫోర్స్. మైనస్ సింబల్ ఎందుకు అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వాల్ మీద ఫోర్స్ అప్లై చేసాము అనుకోండి, మన హ్యాండ్ కి దెబ్బ తగులుతుందా లేదా? అంటే మనము వాల్ మీద 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసాము అనుకుంటే వాల్ ఇంటర్న్ మన హ్యాండ్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అది రియాక్షన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గన్ రీకాయిల్. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ మనం నార్మల్ గా ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ కొంతమంది హీరోస్ ఇలా గాల్లో ఎగురుతూ కూడా ఎలా కాల్చినా సరే, గన్ని ఇలా తిప్పి కాల్చినా సరే ఖచ్చితంగా బుల్లెట్ వెళ్ళి విలన్ తగ్గిపోతుంది. కానీ విలన్ ఎంత మంచి షూటర్, వాడు నేషనల్ లెవెల్ ఆర్చరీ కాంపిటీషన్ గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా వాడు కరెక్ట్ గా గన్ షాట్ చేస్తే హీరోకి తగలదు. ఇవన్నీ మ్యాజిక్. సో మూవీస్ లో చూపించేది రాంగ్. మీరు మామూలుగా ఎక్కడైనా కాంపిటీషన్స్ లో కానీ లేదా టీవీలో కానీ చూస్తే కనుక ఖచ్చితంగా షోల్డర్ కి పెట్టుకుని గన్ని ఫైర్ చేస్తారు. లేదా సోల్జర్స్ ను మీరు అబ్జర్వ్ చేస్తే ఇసుక బస్తాలని సపోర్ట్ తీసుకుని గన్ని ఫైర్ చేస్తారు. అలా చేయకపోతే ఏమవుతుంది అంటే గన్నులో నుంచి బుల్లెట్ ఎంత ఫోర్స్ తో బయటకు వచ్చిందో అదే ఫోర్స్ తో బుల్లెట్ గన్నుని వెనక్కి తోస్తుంది. ఆ గన్ వెనక్కి రావడాన్ని ఏమంటాము అంటే రీకాయిల్ అంటారు.
సో ఖచ్చితంగా బుల్లెట్ ఒక వెలాసిటీతో బయటకు వస్తే గన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెలాసిటీతో బయటకు వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకటి వస్తుంది, అదేంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. Law of conservation of momentum. According to this, total momentum before collision, total momentum before firing the gun is equal to total momentum after firing the gun. Okay, before firing, after firing. Gun mass, let us take gun mass అనేది క్యాపిటల్ M అనుకుందాము, బుల్లెట్ మాస్ అనేది స్మాల్ m అనుకుందాం. అలాగే బుల్లెట్ గన్ కాల్చక ముందు, ఫైర్ చేయక ముందు ఎలా ఉంటాయి? రెండు రెస్ట్ లో ఉంటాయి. ఫైర్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఫైర్ చేసిన తర్వాత let us take బుల్లెట్ v1 వెలాసిటీతో ముందుకెళ్ళింది అనుకుంటే, అదే అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఈ బుల్లెట్ గన్ అని అదే ఫోర్స్ తో వెనక్కి తోస్తుంది. దాన్ని రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ అంటారు. సో రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ v2 అనుకుందాం. నౌ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, టోటల్ మొమెంటం బిఫోర్ ఫైరింగ్ టోటల్ మొమెంటం ఎంత? 0. రెండు కదలట్లేదు, వెలాసిటీ 0లో ఉంది. సో మొమెంటం కూడా 0 అయిపోతుంది. టోటల్ మొమెంటం ఆఫ్టర్ ఫైరింగ్ ఎవరెవరు మోషన్ లోకి వచ్చారు? బుల్లెట్ మోషన్ లో ఉంది, గన్ కూడా మోషన్ లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ M v2 ప్లస్ స్మాల్ m v1 ఆఫ్టర్ ఫైరింగ్ ద గన్ రెండు ఇలా మొమెంటం లోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్, ఆ గన్ ఎంత వెలాసిటీతో వెనక్కి వస్తుంది? గన్ ఎంత వెలాసిటీతో వెనక్కి వస్తుంది అంటే v2 కదా మనకు కావాలి. v2 is equal to minus mv1 by capital M. ఇక్కడ మైనస్ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే v2 v1 ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, అందుకే అది యాక్షన్ రియాక్షన్ పెయిర్ అయింది అనమాట. ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, యాక్షన్ రియాక్షన్ పెయిర్ అయింది. అండ్ v2 ఫార్ములా ఏంటి అంటే mv1 అన్నమాట, mv1 by capital M. ఇలా గన్ రీకాయిలింగ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఒక మనిషి బోట్ మీద నుంచి షోర్ మీదకి జంప్ చేస్తున్నాడు అనుకుంటే, ఇక్కడ అతను ముందు వైపుకి జంప్ చేయడం యాక్షన్ అయితే బోట్ వెనక్కి జరగడం అనేది రియాక్షన్ అవుతుంది. అలాగే మనం నార్మల్ గా చైర్ లో జంప్ చేసినప్పుడు కూడా అంతే, మనం చైర్ లో జంప్ చేసేటప్పుడు చైర్ ని వెనక్కి పుష్ చేస్తాము, యాక్షన్. మనం ముందుకి పడిపోవడం అనేది రియాక్షన్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ చెప్తాను మీకు మొమెంటం కి సంబంధించి. ఆల్రెడీ ఒకటి గన్ రీకాయిల్ వెలాసిటీ చెప్పాను కదా, రాకెట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. రాకెట్ అనేది కూడా న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్. రాకెట్ లో ఏం జరుగుతుంది అంటే, ఇది శాటిలైట్ అనుకుందాము. ఓకే, రాకెట్ లో నుంచి ఫ్యూయల్, బర్నింగ్ ఫ్యూయల్ అనేది కొంత వెలాసిటీతో బయటకు వస్తుంది. ఎంత వెలాసిటీతో అది బయటకు వచ్చిందో అది యాక్షన్ అయితే, ఈ బర్నింగ్ ఫ్యూయల్ అనేది రాకెట్ ని పైకి తోస్తుంది, అది రియాక్షన్ అన్నమాట. అంతేగాని చాలా మంది రాకెట్ గ్రౌండ్ ని హిట్ చేస్తే గ్రౌండ్ రాకెట్ ని పైకి తోస్తుంది, రాంగ్. గాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు పుష్ చేస్తారు? రాకెట్ ని ముందుకి కదా. సో రాకెట్ లో వచ్చేది ఏంటి అంటే, బర్నింగ్ ఫ్యూయల్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రాకెట్ ఈజ్ యాక్షన్. ఇన్ టర్న్ ఈ బర్నింగ్ ఫ్యూయల్ రాకెట్ ని మళ్ళీ ముందుకు తోస్తుంది, ఇది రియాక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఫ్యూయల్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ ఫ్యూయల్ ని dm/dt గా రాస్తారు. dm/dt అంటే ఏంటి అంటే, ఇక్కడ రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఎంత టైంలో ఎంత మాస్ ఆఫ్ ఫ్యూయల్ బయటకు వచ్చేస్తుంది, ఆ రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ అనేది dm/dt గా రాస్తారనమాట. ఒకవేళ రాకెట్ v వెలాసిటీతో వెళ్తోంది అనుకుంటే, ద ఫోర్స్ క్యాలిక్యులేషన్ ఇస్ డన్ యాజ్ v into dm/dt.
ఫోర్స్ ని ఎలా రాస్తాము, v ఇంటూ డిఎం బై డిటి. ఇది ఎలా వచ్చింది మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఎంఏ. ఏని ఎలా రాస్తాము, డివి బై డిటి. ఓకే, అయితే ఇక్కడ మనము మాస్ ని కాన్స్టెంట్ గా పెట్టి చేస్తాం అనమాట, ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. కానీ ఒకవేళ మాస్ కాన్స్టెంట్ కాదు అనుకుంటే v ఇంటూ డిఎం బై డిటి కూడా రాయాలి. ఎఫ్ బార్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు, ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, వెలాసిటీ కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ 0, డివి బై డిటి 0 అయిపోయింది. సో అప్పుడు ఏమైంది, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వి ఇంటూ డిఎం బై డిటి. ఈ కేసులో మాస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, మాస్ ఈజ్ వేరియబుల్. ఇక్కడ చూడండి, రాకెట్ ఎగ్జాంపుల్ లో మాస్ వేరియబుల్ లా కాదా, ఫ్యూయల్ ప్రతి టైం మారిపోతూ ఉంటుంది కదా, తగ్గిపోతూ ఉంటుంది ఫ్యూయల్. సో ఫ్యూయల్ అనేది మారిపోతుంది కాబట్టి మాస్ వేరియబుల్. ఎప్పుడైతే మాస్ వేరియబుల్ లో ఫోర్స్ కి ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రాకెట్ ఎగ్జాంపుల్ అనే కాదు, ఏ ఎగ్జాంపుల్ లో అయినా మాస్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి, మాస్ కాన్స్టెంట్ అయితే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. మూవింగ్ ఆన్ టు ఇవాళ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఆ క్వశ్చన్స్ ని బట్టి మనము టాపిక్ డిస్కస్ చేసుకోవచ్చు. A girl is riding bicycle along straight road with a speed of 5 meters per second, throws a stone of mass 0.5 kg, which has a speed of 15 meters per second with respect to the ground. Okay, ఇది మళ్ళీ మనకి with respect to ground అంటే ఇది projectile motion and relative velocity రెండు వచ్చాయి. Let us see some other example. A person of mass 50 kg stands on a weighing scale on in a lift. ఒక లిఫ్ట్ లో ఒక వెయింగ్ మెషిన్ ఉంది, దాని మీద ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. ఇఫ్ ద లిఫ్ట్ ఈస్ డిసెండింగ్ డౌన్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్. ఈ క్వశ్చన్ ని నేను ఒకసారి మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లిఫ్ట్ మ్యాన్, లిఫ్ట్, అందులో వెయింగ్ మెషిన్. లిఫ్ట్, అందులో వెయింగ్ మెషిన్ ని ఎలా అర్థం చేసుకోవాలి. లిఫ్ట్ రెస్ట్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెయింగ్ మెషిన్ అంటే దాని గురించి కరెక్ట్ గా తెలియాలి. వెయింగ్ మెషిన్ అనేది మనం యూజువల్ గా ఇలా ఉంటుంది, దాని మీద నిలబడతారు మనిషి నిలబడి వెయిట్ చెక్ చేసుకుంటారు కదా. ఇదేం కొత్తగా చెప్పట్లేదు కదా నేను, మీకు ఆల్రెడీ తెలిసే విషయం. ఇక్కడ రీడింగ్స్ చూసుకుంటారు. అయితే వెయింగ్ మెషిన్ లోపల యాక్చువల్ గా స్ప్రింగ్ ఉంటుంది. వెయింగ్ మెషిన్ చూపించే రీడింగ్ ఏంటి అంటే ఈ స్ప్రింగ్ యొక్క కంప్రెషన్. ఓకే, అయితే అకార్డింగ్ టు యాక్షన్ రియాక్షన్ పేరు, మనిషి యొక్క వెయిట్ ఎంత ఉంటుందో ఆ స్ప్రింగ్ లో డెవలప్ అయ్యే రీస్టోరింగ్ ఫోర్స్ కూడా అదే వెయిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది అపారెంట్ వెయిట్ అనుకుందాం. అపారెంట్ అంటే కనిపించేది, ఈ ఇందులో కనిపించే రీడింగ్ అన్నమాట, అపారెంట్ వెయిట్. ఎంజీ అనేది రియల్ వెయిట్ ఆఫ్ మ్యాన్. ఓకే, లిఫ్ట్ స్టేషనరీగా ఉన్నప్పుడు, లిఫ్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఆల్వేస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంజీ, అపారెంట్ వెయిట్ ఇజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వెయిట్. లిఫ్ట్ స్టేషనరీ అన్న గ్రౌండ్ మీద చూసినా ఒకటే కదా. ఇప్పుడు మనం ఒక వెయింగ్ మెషిన్ గ్రౌండ్ మీద పెట్టి చెక్ చేసుకున్నాము, నా వెయిట్ ఒక 55 kg వచ్చింది అనుకుందాం. అదే వెయింగ్ మెషిన్ ని తీసుకెళ్లి లిఫ్ట్ లో పెట్టాను, లిఫ్ట్ కదలట్లేదు, అప్పుడు కూడా రీడింగ్ సేమ్ గానే ఉంటుంది కదా. సో అపారెంట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు ఒరిజినల్ వెయిట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే లిఫ్ట్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ, అది అప్వర్డ్స్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, అప్ ఆర్ డౌన్. కాన్స్టాంట్ వెలాసిటీ అనగానే మైండ్ లోకి ఏం రావాలని చెప్పాను, వెలాసిటీ కాన్స్టెంట్ అయితే యాక్సెలరేషన్ 0. ఎస్, ఎవరైనా ఆన్సర్ చేశారా? యాక్సెలరేషన్ 0. ఎస్ శ్రీనాథ్. సో యాక్సెలరేషన్ 0 అయిపోతుంది. ఈవెన్ పావని హ్యాస్ ఆన్సర్డ్, వెరీ గుడ్. యాక్సెలరేషన్ 0 అంటే ఏం గుర్తు రావాలని చెప్పాను, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ శ్రీనాథ్ ఆన్సర్డా? పావని వెరీ గుడ్. ఎఫ్ నెట్ కూడా 0 అయిపోతుంది. నెట్ ఫోర్స్ 0 అయ్యింది అంటే అగైన్ ఒరిజినల్ వెయిట్ ఇజ్ ఈక్వల్ టు అపారెంట్ వెయిట్. Original weight will be equal to apparent weight. Yes, it is at rest.
నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కేసు తీసుకుందాం. ఇఫ్ లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్, అప్వర్డ్స్ తీసుకుందాం. లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్. ఇలా ఉంది లిఫ్ట్ లోపల వెయింగ్ మెషిన్, దాని మీద మనిషి ఉన్నాడు. వెలాసిటీ చేంజెస్. ఎస్, వెరీ గుడ్ పావని, యు గాట్ ఇట్. యాక్సలరేటింగ్ అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెయిట్ ఇంక్రీజెస్. ఎస్ శ్రీనాథ్. సో దీనికి మనం వెయిట్ mg కిందకి r అప్వర్డ్స్ రాసుకుంటే, లిఫ్ట్ యాక్సలరేటింగ్ అప్వర్డ్స్ అంటే ఏ అప్వర్డ్స్ ఉంది అంటే నెట్ ఫోర్స్ కూడా అప్వర్డ్స్ యాక్ట్ అవుతోంది. చేంజ్ ఇన్ వెలాసిటీ టేక్స్ ప్లేస్. కరెక్ట్ పావని. సో నెట్ ఫోర్స్ అనేది అప్వర్డ్స్, యాక్సలరేషన్ పైకి ఉంది అంటే నెట్ ఫోర్స్ అప్వర్డ్స్ ఉంది. అంటే ఆర్ అనేది పెద్ద ఫోర్స్, mg చిన్నది కాబట్టి r మైనస్ mg ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నెట్. ఇక్కడ ఎఫ్ నెట్ ఏంటి అంటే ma. సో r ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ g ప్లస్ a లేదా mg ప్లస్ a. అంటే అపారెంట్ వెయిట్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది చూడండి, mg ప్లస్ ma. ఒరిజినల్ వెయిట్ కన్నా ma ఎక్కువగా కనిపిస్తుంది. సో వెయిట్ ఇంక్రీజెస్. ఆల్రెడీ శ్రీనాథ్ ఆన్సర్ చేస్తాడు దీనికి. నెక్స్ట్, ఇఫ్ లిఫ్ట్ ఈస్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్స్, చెప్పగలరా? లిఫ్ట్ ఈస్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్స్. ఎస్, ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు శ్రీనాథ్. లిఫ్ట్ ఈస్ డిక్రీజెస్ ఇన్ వెయిట్ డిక్రీజెస్. పావని కూడా చెప్పేస్తుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్. సో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా రాయాలి? mg మైనస్ r ఇస్ ఈక్వల్ టు ma లేదా r ఇస్ ఈక్వల్ టు mg మైనస్ ma. అంటే ఏమైంది, వెయిట్ డిక్రీజ్ అయ్యింది. సో నేనైతే మాత్రం లిఫ్ట్ లో కిందకి వెళ్ళేటప్పుడు మాత్రమే వెయిట్ చెక్ చేసుకుంటాను, నా వెయిట్ తక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, a person of mass 50 kg, mass m given as 50 kg, standing on a weighing scale in a lift. If the lift is descending downwards with acceleration, identi a is equal to 9 meter per second square. What would be the reading of weighing scale? Reading ante enti r. So downwards acceleration ante em formula ochindi manaki, m into g minus a. m enta 50, g 10 minus 9. So answer anta 50 kg, 50 Newton. I hope మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. పొజిషన్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ అ బాడీ, మాస్ ఎంత ఇచ్చారు, 2 kg ఈస్ గివెన్. వాట్ ఈస్ ద ఇంపల్స్? ఎస్, ఇంపల్స్ అనేది ఒక కొత్త డెఫినేషన్ నేర్చుకోండి. ఇక్కడ ఇంపల్స్ ని యూజువల్ గా I తో సింబలైజ్ చేస్తారు. ఇంపల్స్ అంటే when a large amount of force is applied for a short interval of time, then it is called impulse. So impulse ki formula enti ante I is equal to F into delta T. అయితే మనకి తెలుసు న్యూటన్ సెకండ్ లా ప్రకారం F is equal to delta P by delta T. ఇక్కడ నుంచి F into delta T equals to ఏమవుతుంది, చేంజ్ ఇన్ మొమెంటం. సో ఇంపల్స్ కి ఒక ఫార్ములా F into delta T, ఇంకొక ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ మొమెంటం. ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదా ఫోర్స్ ఇంటూ టైం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి టైం గివెన్, మాస్ గివెన్. సో నేను ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటే ఇది ఫార్ములా. ఎఫ్ ఏం రాసుకోవచ్చు, MA ఇంటూ డెల్టా టీ. ఇప్పుడు తెలియాల్సిందల్లా యాక్సెలరేషన్, దానికోసమే ఈ గ్రాఫ్. నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి, ఒక డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి యాక్సెలరేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను. ఒక డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి యాక్సెలరేషన్. ఓకే, యాక్సెలరేషన్ కష్టం కాబట్టి ఓకే ఈ ఫార్ములా వద్దు, ఈ ఫార్ములా చెప్తాను పోనీ. డెల్టా పి. డెల్టా పి అంటే ఏంటి, మాస్ ఇంటూ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, సో మాస్ తెలుసు, ఇప్పుడు వెలాసిటీ కావాలి. సరే ఇప్పుడు చెప్పండి, డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి వెలాసిటీ ఎలాగా? m into v. ఎస్ కరెక్ట్ పావని, బోత్ ద పావనీస్ ఆర్ కరెక్ట్. m into v. ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ వెలాసిటీ ఫ్రమ్ అ డిస్టెన్స్ టైం గ్రాఫ్. ఎలాగా అంటే స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్, స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైం గ్రాఫ్.
ఇది నేను కైనమెటిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను, మరి మీరు ప్రెసెంటో ఆబ్సెంటో నాకు తెలియదు కానీ గివ్స్ వెలాసిటీ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 to 4 seconds అంటే ఇంతవరకే మన టైం లిమిట్. ఉన్నారా? ఓకే. స్పీడ్ వెలాసిటీ ఓకే, నో ప్రాబ్లం. బాడీ స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నంతసేపు స్పీడ్ వెలాసిటీ దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇది మన టైం లిమిట్, ఇక్కడ వరకే. టైం లిమిట్ ఎక్కడి వరకు ఇచ్చారు? 4 seconds వరకే. yes, ఆన్సర్ 4/3. శ్రీనాథ్ వెరీ గుడ్. 4/3 3/4 శ్రీనాథ్? స్లోప్ కి ఫార్ములా ఏంటి? చేంజ్ ఆఫ్ క్వాంటిటీ ఆన్ x axis by change of quantity on x axis, y axis. సారీ, y axis by x axis. y axis మీద రీడింగ్ ఎంత? 3, x axis మీద రీడింగ్ 4. సో వెలాసిటీ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 3/4 meter/second. ఎస్ పావని, శ్రీనాథ్ కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? I is equal to మాస్ ఎంత? 2 into 3/4. సో ఆన్సర్ 3/2. కరెక్టా? టైపింగ్ మిస్టేక్ శ్రీనాథ్. ఓకే, నో ప్రాబ్లం శ్రీనాథ్. ఐ నో నువ్వు అంత చిన్న మిస్టేక్ చెయ్యవు అని నాకు తెలుసు. సో నో వరీస్ అట్ ఆల్. నెక్స్ట్, a person driving a car suddenly applies the brakes on seeing a child on the road ahead. కొంత దూరంలో ఒక చైల్డ్ ని చూసి కార్ బ్రేక్స్ అప్లై చేశాడు. If he is not wearing a seat belt, he falls forward and hits his head against the steering wheel. Why? ఎవరైనా చెప్పగలరా ఆన్సర్? హింట్ ఇవ్వనా? న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లాలో ఎస్ శ్రీనాథ్ ఆన్సర్ చేసావా లేదా? డ్యూ టు ఇనర్షియా. ఎస్ వెరీ గుడ్. ఏ టైప్ ఆఫ్ ఇనర్షియా చెప్తారా? పావని ఆల్సో ఆన్సర్డ్. పావని చెప్పు, ఏ టైప్ ఆఫ్ ఇనర్షియా? ఇనర్షియా ఆఫ్ మోషనా, రెస్టా, డైరెక్షనా? ఎస్ వెరీ గుడ్ పావని, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్ కి ఎగ్జాంపుల్. శ్రీనాథ్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశాడు, ఇనర్షియా ఆఫ్ మోషన్. అనదర్ పావని, ఇనర్షియా ఆఫ్ మోషన్. వెరీ గుడ్. ఇవాళ పావనీస్ చాలా మంది ఉన్నారు మనకి. ఇంకొక పావని కూడా ఆన్సర్ చేసింది, కరెక్ట్ ఆన్సర్. ఎస్, యు ఆల్ ఆర్ కరెక్ట్. అంటే మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ గుడ్, యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నెక్స్ట్, బాడీ మాస్ గివెన్, m is given, is function of v of t. ఓకే, దీన్ని నేను పూర్తిగా రాస్తాను, కట్ అయిపోయింది. v is equal to 2t into I cap plus t square into j cap. Find the momentum and force. మొమెంటం కి ఫార్ములా ఏంటి? m into v కదా. సో జస్ట్ మాస్ తో మల్టిప్లై చేసాడమే. p is equal to 2 into 2t I cap plus t square j cap. సో ఆన్సర్ 4t I cap plus 2t square j cap. అంతే, చాలా సింపుల్. టైం t is equal to 2 seconds దగ్గర అన్నాడు కాబట్టి t సబ్స్టిట్యూట్ చేయాలి. 4 into 2 I cap plus 2 into 2 square j cap. ఇలా చేస్తే మొమెంటం వస్తుంది. మొమెంటం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫోర్స్. F is equal to m into a. v నుంచి a ఎలా వస్తుంది? a is equal to dv by dt. సో డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 2 plus 2t, 2 I cap plus 2t j cap. అంతే, మళ్ళీ మాస్ తో మల్టిప్లై చేయండి. యాక్సిలరేషన్ ప్లేస్ లో 2 I cap plus 2t j cap. ఎవరు ఆన్సర్ చేయట్లేదు? 2 into 2 4 I cap plus 4t j cap. t ప్లేస్ లో 2 seconds మళ్ళీ పెడితే ఆన్సర్ ఏమొచ్చింది? 4 I cap plus 4 2s are 8 j cap. ఈ ప్రాబ్లం అర్థం కాలేదమ్మా? ఈజీగానే ఉందిగా. నెక్స్ట్ చూడండి. A man of weight mg is moving up in a rocket with acceleration 4g. ఒక మనిషి, అతని వెయిట్ ఎంత? mg. మూవింగ్ అప్ ఇన్ a rocket with acceleration 4g. Acceleration a is equal to 4g. Apparent weight of the man in the rocket. యాక్సలరేషన్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. మనిషి వెయిట్ mg. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సారీ, మ్యాన్ వెయిట్ mg. సో మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు ఇక్కడ అంటే, ఇక్కడ ఏదో అయ్యింది. ఓకే,
F is equal to MA, but given, sorry, F is equal to MA, given A is equal to ఎంత ఇచ్చారమ్మా మనకి, A is equal to 4G. So F is equal to M into 4G. Answer ఎంత, 4mg. Option B correct. Next, a 5,000 kg rocket is set for vertical firing. The exhaust speed V value given, acceleration యూనిట్ తప్పుపడింది, A is equal to, సో మనకి ఏమేమి ఇచ్చారు రాసుకుందాం. M is equal to 5,000 kg. Next, V is equal to 800 meter per second. A is equal to 20 meter per second square. G value given. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇజెక్టెడ్ పర్ సెకండ్. అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇజెక్టెడ్ పర్ సెకండ్ అంటే ఏం చెప్పాను, dm/dt. ఇది మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి. dm/dt ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఏ ఫార్ములా వాడాలి, ఎవరైనా చెప్పగలరా? F is equal to V into dm/dt వాడాలి. అయితే F ప్లేస్ లో డైరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి ఏం రాస్తాము, MA is equal to V into dm/dt. ఓకే, ఇక్కడ నుంచి dm/dt is equal to MA/V. సబ్స్టిట్యూట్ చేసేయండి. 5,000 into 20/800. ఆన్సర్ చెప్తారా? 2 zeros cancel. 4 2 times, 4 5 times, 2 25 times. So 25 5 times 125 kg per second. ఇది ఆన్సర్. బై అందరు సైలెంట్ అయిపోయారు. శ్రీనాథ్ ఓకే. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ డిస్క్రైబ్స్ ద ఫాలోయింగ్. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? సాల్వింగ్. ఓకే సరే, దీనికి ఆన్సర్ చెప్పండి. న్యూటన్స్ ఫస్ట్ లా. ఎస్, పావని ఫస్ట్ ఆన్సర్ చేసేసింది ఆప్షన్ సి. ఎస్ శ్రీనాథ్, ఆప్షన్ సి కరెక్ట్. సో ఐ హోప్ మీకు లెసన్ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ కవర్ చేసాము. ఇంకొక పావని కూడా సి ఆప్షన్ కరెక్ట్. ఈ రోజు క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ బేసిక్ పోర్షన్ ని మనం కవర్ చేసాం. ఇది మైండ్ లో పెట్టుకుని మనం నెక్స్ట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాము. సో ఈ రోజు క్లాస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ చాలా ఈజీ టాపిక్స్ అది ఇది అని, బట్ బేసిక్స్ మైండ్ లో లేకపోతే ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ చాలా కష్టం అయిపోతాయి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మనం మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాము. బాయ్, థ్యాంక్ యూ ఆల్.